నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు పట్టుకున్న ఫోన్ కెమెరా అది అట్లా అటే అటే ముఖం అట్లా వాడు. ఈరోజు 21 వాటది డేటు, ఆల్రెడీ 12 దాటింది. 21 బుధవారం రాత్రి 12 తర్వాత వీడియో వేస్తుంది. జస్ట్ ఇది ఒకసారి ఇట్లా పట్టుకొస్తే సీదా ఉండాలి ఫోన్. ఇట్లా ఉంటే నేను చెప్పేది నువ్వు పట్టుకున్న దానికి అర్థం. ఇటు వెనక ఏళ్ళు పెడితే కెమెరా కట్టం పోతుంది, ఈ మీద బటన్లు వస్తే వీడియో ఆగిపోతుంది. ఇట్లా బస్ ఈ చేతులు నొత్తాయి, కాసేపు ఉంటుంది వీడియో. అయితే మా నెంబర్ వచ్చేట ఆయన ఫోన్ పట్టుకున్నాడు, అందుకే ఆయన కొంచెం క్లారిటీగా చెప్పిన ఇట్లా పట్టుకున్నాడు. ఈరోజు 21 మే బుధవారం రాత్రి 12 తర్వాత వీడియో వేస్తుంది. చాలా రోజుల నుంచి దీని మీద ఒక వీడియో వేద్దాం అనుకుంటున్నా, అయితే అది గుర్తుకొచ్చు లేదు సబ్జెక్టు. అయితే ఇప్పుడు అన్న క్యాజువల్గా మాట్లాడంగా ఆయన పర్సనల్ విషయాలు, ఆ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంటుంది అది తీసినప్పుడు నాకు ఒకటి గుర్తుకొచ్చింది. వెంటనే వీడియో స్టార్ట్ చేసిన. అయితే ఇది కలియుగం సార్. ఇప్పుడు నేను మార్కెట్లో కొంతమందికి తెలిసిన ఒక దందా చేసుకుంటున్నాను. నా దందా నడిచిన రోజులు నేను సూపరే, అదే రమేష్ అన్న కార్లు తెచ్చి అమ్ముతాడు అట్లా ఇట్లా అని అందరు నన్ను మెచ్చుకుంటారు. 10 మందికి ఏదైనా కనబడ్డ అక్కడ నాకు నమస్తే చెప్తారు, నేను వాళ్ళకి నమస్తే. ఇది ఓకే, నడుపుతారు. ఎప్పుడైతే నేను దందా బంద్ చేసి ఇక పబ్లిక్లో లేకుండా నేనేదన్నా నా బిజినెస్ డల్ అయిపోయి నేనేమన్నా నష్టపోయినా, ఇక ఏదో ఒకటి జరిగి మొత్తానికి దుకాణం బంద్ అయింది అనుకోరు. అప్పటిదాకా నమస్తే పెట్టిన చేతులు కూడా కనబడితే కూడా కనబడాయి, నేను నమస్తే పెడితే కూడా నమస్తే పెట్టి. అయితే ఒక 10 సంవత్సరాల క్రితం అనుకుంటా ఒక అన్నయ్య గల్ఫ్ దుబాయ్ వేయండు, మస్తు కష్టపడ్డాడు. కుటుంబ సభ్యుల కోసం బాగా కష్టపడి మస్తు సంపాదించాడు. ఇండియాకి వచ్చిండు. ఇండియాకి రాగానే ఇక మా దగ్గర పల్లెటూర్లలో ఎట్లుంటుంది అంటే, ఎవడన్నా దుబాయ్ కానీ మస్కట్ కానీ సౌదీ నుంచి రాగానే అరే బాటిల్ తెచ్చిన వారా అని ఫస్ట్ అడుగు. 2 తీసుకొచ్చిందంటే. మా సైడ్ ఎక్కువ దసరా పండుగకి వస్తూ ఉంటారు, అదే ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతికి వస్తూ ఉంటారు. ఇక ఆయన అరే బాటిల్ తెచ్చిన వారా అంటే తెచ్చిన అంటే ఊళ్ళో పెద్ద మనిషి ఉంటే ఆయన దగ్గర ఒకసారి, లేకపోతే క్లోజ్ సర్కిల్ ఉంటే సర్కిల్తో కూర్చొని తాగడం కూర్చొని ఇట్లా నడుతూ ఉంటుంది. అరే మరి మళ్ళీ ఎప్పుడురా ప్రయాణం, ఏం సంగతి మరి ఈసారి బాగా రోజులు అయినవేంద్రా అంటే ఇక అన్న పోవద్దు అనుకుంటున్నా. ఇక చాలన్నా ఇక పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతారు, ఈ టైంలో ఇంటికాడ ఉండాలి, ఇక ఆడపిల్లలు ఉన్నారు, కొంచెం ఇక్కడనే ఏదన్నా పని చూసుకొని ఇక మెల్లగా కైకి లెక్క మనకు రోజు ఇన్ని పైసలు వచ్చినా చాలన్నా దందా చేసుకొని బతుకుతా అని అక్కడ తాగిన కాడ డిస్కషన్ జరిగింది. ఇక అందరూ మంచి జోస్లు ఉన్నారు. అరే మరి నువ్వు చెప్పింది కూడా నిజమేరా, ఆడపిల్లలు ఉన్నారు, ఈ టైంలో తల్లిదండ్రులు సపోర్ట్ ఇంటికాడ ఉంటే కొంచెం పిల్లలు కూడా మంచిగా చేయి జారిపోకుండా మంచిగా ఉంటారు. మాట మీద మాట అందులోకెళ్ళి ఒక దోస్తు, అరే నువ్వు తుఫాన్ కొను, అది బాగా కిరాయిలు పోతుంది, నీకు ఎట్లా డ్రైవింగ్ వచ్చు కదా, మంచిగా డ్రైవర్ని పెట్టు, నువ్వు 15 రోజులు ఆడ 15 రోజులు, లేకపోతే నువ్వో టూర్ పోయిరా ఆడో టూర్ పోయేస్తాడు. ఇట్లా మనకు దందా మంచిగా ఉంటుంది, నీకు కూడా ఇంత నడుస్తుందిరా, పిల్లలకు నువ్వు ఇంటికాడ ఉన్నట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా భయం ఉంటుంది. నువ్వు మళ్ళీ ఓన్ అంటున్నావు కానీ ఓడి అందులోకెళ్ళి సలహా ఇచ్చే తీయగానే యువతల వ్యక్తి వెంటనే ఓకే చెప్పకుండా మరి చూద్దాం తీరా 2-3 రోజులు ఆలోచించాను అంటే ఇక ఊళ్ళోకి వెళ్ళి సిటీకి పోయి దాని గురించి ఎంక్వైరీ చేసి ఎప్పుడైతే సలహా ఇచ్చినోడు ఉన్నాడో ఇక అప్పటి నుంచి చూద్దాం అనగానే ఈయన ఎంబడి వాడి రోజు పోవాలి, తాగాలి, దీని గురించే మాట్లాడుకోవాలి. వచ్చింది 15 రోజులు అయింది, 20 రోజులు అయింది, నెల అయింది, తాగడానికి 20-30 వేలు వచ్చినాయి. ఇక ఇది మంచిగా లేదు అని ఆయనతో ఒక బండి ఉండే చూద్దాం ఆయన ఒకరోజు తీసుకుపోయి ఆ బండి చూసి మరి ఇమీడియట్గా ఈ బండి నడపాలంటే మరి నాకు రూట్ లేకపోతే తెలియదు, ఎట్లా అంటే నీకెందుకురా మంచి డ్రైవర్లు ఉన్నారు, నేను మాట్లాడతా, ఇంకో డ్రైవర్ని ఇస్తా, నువ్వు మంచిగా ఆ డ్రైవర్ నువ్వు పెట్టుకో, మంచోడు, ఏం బ్యాడ్ అలవాట్స్ లేవు, మంచిగా నడుపుతాడు అన్నాక ఆయనతో సెకండ్ హ్యాండ్లో ఒక 4-5 లక్షలు పెట్టి ఒక తుఫాన్ కొనిచ్చి
ఆయన బాధ్యత. ఎవరైతే గల్ఫ్ రిటర్న్ ఉన్నాడో అన్నయ్య పాపం 4-5 లక్షలు ఎట్టో బండి కొన్నాడు. కొనగానే డ్రైవర్ను పలానా డ్రైవర్ అని ఫస్ట్ ఈ డ్రైవర్ తోటి కూడా వీడు ఓడైతే తాగినోడు ఉన్నాడో వాడు ఫస్టే మాట్లాడుకున్నానట, అరే నువ్వే ఎక్కాలి, నువ్వు కిరాయి పోయేస్తే అలా నాకు ఇంత నీకింత, మనం మంచిగా బతకాలి. ఆయనకి అప్పుడు ఇప్పుడు ఆయనకు కిరాయి చేయాలి అంతే. వాడు దుబాయ్లో మస్తు సంపాదించి వచ్చిండు, ఆయనకి బర్బాద్ చేయాలి మనం. ఈ కంకరం మనం కట్టుకుందాం అనుకున్నారు. బండి కొన్నారు. బండి మార్కెట్ ఉండే అప్పుడు వాస్తవానికి మస్తు నడిచింది. అయితే ఈ మనిషి ఇక ఇంటికాడ భార్య పిల్లలతోటి ఇప్పుడు ఎట్లుంటుందంటే చాలా మందికి ఇది ప్రూవ్ అయింది. నేను దీని ఆన్సర్ కూడా చెప్తాను మీకు, మంచిగా వినండి. ఒక మనిషి భార్య పిల్లలకు దూరం ఉన్నంత ప్రేమ దగ్గరికి వచ్చినాక ఉండదు. ఎందుకు ఉండదు అది కూడా చెప్తా. మనం ఫ్యామిలీ ఇడిచిపెట్టి దూరం పోతే, ఇప్పుడు నేను ఢిల్లీ పోగానే నా భార్య, నా బిడ్డ, మా అమ్మ, మా నాన్న అందరు ఫోన్లు చేస్తారు. ఎప్పుడు వస్తావు, ఏమైనా పని అయిందా, తిన్నవా, అటు ఇటు ఎండలు తిరిగి ఒక ఎండలు బాగా కొడుతున్నాయి, ఢిల్లీలో యుద్ధం జరుగుతుందట, ఇవన్నీ అడుగుతారు. అదే మనం ఇంటికాడ రిటర్న్ పోయి ఇక మళ్ళీ వారం దాకా పోనంటే మనమే ఫోన్ చేసి అడగాలి, వంట అయిందా వంట అయితే పచ్చి తింటా అని. అది తేడా. పాపం ఆయనే ఇండియాకి వచ్చిండు, 3-4 నెలలు గడిచిపోయినాయి. అంతకుముందు నెలకు పైసలు పంపుతుండే. ఇండియాకి వచ్చి నుంచి ముద్దలకెళ్ళే తీసుకుపోతుండు. ఓ బండి కొన్నాడు, రోజు దానిలోకి ఇలా తాగిపిచ్చుడు అవుతుంది. ఇక ఇంట్లో చిన్న చిన్న గుసగుసలు గొడవలు చాలా అయినాయి. గొడవలు చాలా అయినాక మొగాడికి ఉన్న ఒకే ఒక్క ధైర్యం ఏంటంటే, ఇంట్లో ఏదైనా గొడవ కాగానే బయటకు రాగాలి, ఫుల్ తాగాలి, ఇంటికి పోవాలి. ఇక దీన్ని మించింది ఇంకోటి ఉండదు. ఇక మనిషి పల్లెటూళ్ళల్లో బెల్ట్ షాపులు ఉంటాయి. ఎవడైతే బండి కొనిచ్చిండో ఇంట్లో గొడవ కాగానే, అరే ఎడునవరా అన్న ఒకసారి రారా ఇంటికి, నన్ను ఎక్కించకపో అంటే వచ్చి బండిని ఎక్కించకపోయా. ఆడ పోయి కూర్చొని 2 బీర్లు తీసుకుని తాగిరి. ఏమైందన్న డల్లుగున్నావు అంటే, అమ్మ మీ వదినే కారు ఎందుకు కొన్నామని వదిలి పెడుతుంది రా, మళ్ళీ పొమ్మంటుంది. బండి కొని ఇన్ని రోజుల ఇంట్లోకి ₹1 ఇవ్వకపోతే వచ్చినట్టు ఇటే ఖర్చు అవుతుంది. నేను ఓసారి టైర్లు అంటివి, ఓసారి ట్యాక్స్ అంటివి, ఓసారి ఫిట్నెస్ అంటివి, డ్రైవర్కి అడ్వాన్స్ అంటివి, ఇన్ని చెప్పబడితే నువ్వు అంతకుముందే పట్టని పైసలు వస్తాయి అంటివి. అది మనకి ఏమి ఇవ్వకపోయా, మనమే దానికి ఎవరిది, ఇది ఎక్కడి బాధరా అంటే, లేదన్నా ఇప్పుడు అన్ సీజన్ కదా ఇట్లా ఉంటుంది, నీకు సీజన్లో చూడు పైసలే పైసలు. అయితే ఈ మనిషి పాపం అంతకుముందు ఇండియాకి వచ్చినప్పుడు 2 నెలలు 3 నెలలు చుట్టు మీద వచ్చి ఇంటికాడ ఏమైనా ఫంక్షన్లు ఉంటే, ఏమైనా ఫ్యామిలీతో ఏదైనా తీర్థయాత్రలు కూడా అవి చేసి అవతల వాడుతుండు. ఎప్పుడైతే ఈయన ఫినిష్ వచ్చిండో ఈయన కష్టదరిద్రం మోపైంది. ఫినిష్ వచ్చిందని తెలియగానే ఊర్లో ఉంటారు కదా ఓడోపడు, ఆడెంబడి పడ్డాడు సైతాన్ లెక్క. అంటే ఈయన బండి కొనిచ్చిండు. ఆ బండి కొనిచ్చినాక ఇంట్లో ఫ్యామిలీతోటి గొడవలు అవుతున్నాయి అంటే ఆ డ్రైవర్ని పెట్టిండు. అరే మా ఇంట్లో బాగా గొడవలు అవుతున్నాయి, కారు అమ్ము అంటారు, ఎట్లానే వేసి పైసలు తెచ్చిమంటారు అన్నాక మన దగ్గర ఒక ఐడియా ఉందన్న, మరి మనం ఒక ప్లాన్ చేయొచ్చు. ఇక నువ్వు ఇంట్లోకి వెళ్ళి పైసలు తెచ్చిన వాడు వదిన తిడుతుంది కదా, మనం దానికి ఒక 4 లక్షలు లోన్ తీసుకుందాం అన్న. మనం ఒక 4 లక్షలు లోన్ పెడదాం. లోన్ పెట్టి వచ్చిన పైసలు వచ్చినట్టు డ్రైవర్ ఈఎంఐలు కట్టుకుంటాడు, మనకు డ్రైవర్కి జీతం వెళ్తుంది, బండికి మెయింటెనెన్స్ వెళ్తుంది, ఈఎంఐ వెళ్తుంది. కలాస్ ఇక నువ్వు వదినకి అసలు ఇచ్చినావు అనుకో, కలాస్ వదిన కూడా నేనేమన్నదా అన్నట్టు. ఈ ఆలోచన మంచిగా ఉందని ఆయన సెకండ్ హ్యాండ్ బండికి ఒకడికి పోయి దానికి లోన్ పెట్టుకున్నారు. లోన్ పెట్టినాక నెలకి ఈఎంఐ కట్టాలి. అది అన్ సీజన్లో 2-3 నెలలు బండ్లున్నాడు. అడప ఏదైనా కిరాయి వస్తే డ్రైవర్ గారు పోయి వచ్చి ఏమైనా తెచ్చినావు అంటే ఏడ సేటు అలా డీజిలే గుద్దయింది, ఏం మిగలలేవు. ఇవో 500 బత్త తీసుకున్నా, ఇవో 500 ₹1000 నాకు 500 నీకు 500 ఇస్తే పై నేను పెట్టుబడి పెట్టిండ్రు 5 లక్షలు, నువ్వు నా దగ్గర జీతం చేస్తున్నావు, నాకు 500 నీకు 500 ఏంద్రా అంటే, మరి నేనేం చేయాలి? ఇక కావాలంటే డీజిల్ బిల్లు చూసుకో, టోల్ గేట్ బిల్లు చూసుకో, అన్ని నీకే ఇచ్చేసిన. ఆ కస్టమర్ కిరాయి మాట్లాడేటప్పుడు తెలియదా మిగిలే గంట తక్కువకి ఎందుకు అమ్మాను నన్ను, ఖాళీగా ఉండకు ఎటనో వైరాప అంటే పోయి వచ్చిన అవే మిగిలే అన్నాడు.
అట్లా మెల్లమెల్లగా 6-7 నెలలు గడిచింది. 6-7 నెలల తర్వాత ఈ మనిషి తాగుడుకు బానిసై. సీజన్ చాలా అయింది, బండి తిరుపతి షిరిడి అటు ఇటు పోతుంది. ఆయనతో మెల్లమెల్లగా పైసలు వచ్చుడు చాలా అయింది. అప్పటికి 2-3 EMIలు పెండింగ్ అయినాయి. పైసలు రాగానే ఇక ఆయన పల్లెటూరులో దోస్తులు బాగా అయ్యారు, ఈ తాగుడు ఖర్చు అవుతుందని సిటీ దోస్తులు చేసుకుంటాడు. అంటే సపోజ్ కరీంనగర్ టౌను, వరంగల్ టౌను, హైదరాబాద్ టౌను, జైతాల్ ఇట్లా ఏదో ఒక టౌన్లో 4-5 మళ్ళీ దోస్తులు కొత్త వాళ్ళు మోపారు. ఇక మన దగ్గర ఎట్లుంటుందంటే సిస్టమ్, ఫస్ట్ మనిషికి 4-5 బిస్కెట్లు వారదేగా కలసి బిస్కెట్లు వారేసినామంటే వాడు ఏ అన్న నీకేందే దొరుకుతారు. ఇప్పుడు నాకు కూడా కస్టమర్లు దొరుకుతూ ఉంటారు. ఫస్ట్ డైలాగ్ ఏముంటుంది అన్న నేను నీ సబ్స్క్రైబర్, అన్ని వీడియోలు చూస్తానే అబ్బా ఏం మాట్లాడతారు ఉట్టిగానే. అది మొదటి లైన్ ఏదైతుందో అదొకటే వింటారు, మిగతా ఏం సంబంధం ఉండదు వాళ్ళకు. కానీ ప్రతి దాని గురించి సరే తీరా మనం ఎంబడి ఎక్కించుకోబోతున్నాం కదా, తీరా ఫోన్ ఇటీ అన్న నీది ఈ వీడియో వచ్చింది ఒక లైక్ కొట్టి చూద్దామని ఫోన్ తీసారు. నా సబ్స్క్రైబర్ ఉన్నాడు, నా వీడియోలు చూడండి అంటే ఫస్ట్ మనిషిని ఫ్లాట్ చేయడానికి 2-3 కొట్టే డైలాగులు అన్న. ఆ తర్వాత ఇక జగిత్యాల లాంటి సిటీలో ఉన్న దోస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు బయట తాగరు, వాళ్ళదంతా బార్ అండ్ రెస్టారెంట్, వాళ్ళ స్టైల్ వేరే ఉంటుంది. అంటే GST కట్టాలన్నట్టు తాగిన కాడ కూడా టిప్పులు ఇచ్చుడు. ఇప్పుడు బయట పల్లెటూర్లలో ఏముంటుంది సార్, బెల్ట్ షాప్ కాడికి పోతాం, ఆడ కారపొట్లం తీసుకుంటాం, లేకపోతే అక్కడ ఏదైనా మక్కగూడలో ఏమైనా ఉంటాయి, లేకపోతే సంథింగ్ ఏది ఉన్నా అది అక్కడ చిన్నగా అయిపోతుంది. 15-20-50కి మించి స్టాఫ్ ఖర్చు ఉంటుంది ఆడ. కానీ సిటీ దోస్తాను ఎట్లుంటుంది అంటే బార్ అండ్ రెస్టారెంట్కి పోవాలి, మంచి మంచి ఫ్రైలు అవి ఇవి తెప్పించుకోవాలి. పనుల దాంట్లో బయట వైన్ షాప్ల కంటే ఎక్కువ రేట్ పెట్టి తాగాలి. ఇక కొద్దిగా AC ఉంటుంది, కొద్దిగా అది ముచ్చట్లు వేరే ఉంటాయి. అట్లా మనిషి ఒక సిటీలోకి వచ్చి ఇంకొచ్చే ఖరాబ్ అయింది. దానివల్ల ఏమైందంటే పాపం డ్రైవర్కు నెల జీతం వస్తుంది, ఓ నెల EMI కడతారు, ఒక నెల కడతలేరు. మెల్లగా లాస్ట్కి ఆ బండి ఏటన్నా టూర్ పోయేస్తే ఆ బండి బయలుదేరిందా ఏడు దాకా వచ్చినావు సేటు ఇప్పుడే కరిమేర దాటుతున్నావు, కరిమేర దాటినావా ఇవ్వ ఇక్కడ రోడ్డు మీదనే ఉంటాం మేము, కొద్దిగా ఇక్కడ ఆగి కిరాయి పైసలు ఇచ్చిపోక అడిగి వచ్చి. అంటే మనిషి బండి సంపాదించుకొని వచ్చే మార్గ మధ్యంలోనే కస్టమర్లు మళ్ళీ ఇంటికి చేరుకోకముందే మధ్యలోనే క్యాలిక్యులేషన్ చేసి ఎంత వస్తాయి, సరే ఎంత అయితే ఇప్పుడు ఒక 5,000 ఇచ్చిపో, మిగతా మామూలుకి ఇద్దు అన్న ఆ స్టేజ్కి తీసుకొచ్చేదాన్ని. అట్లా ఆయన ఇంకో 6 నెలలు గడిచింది. ఫైనాన్స్ వాళ్ళు వచ్చి బండి గుంజుకుపోయారు. నేను లైవ్లో చూసిన ఇది. ఫైనాన్స్ వాళ్ళు వచ్చి బండి గుంజుకపోతున్నారు. అక్కడ ఉన్న ఈ అన్ని రోజులు తిన్నోళ్ళు తాగినోళ్ళు ఎవరు కూడా ఆపుతలేరు గుంజుకపోగా. ఎందుకంటే ఆడ సప్పుడు అయిపోయింది, ఆడ ఏం లేదు, ఆడ వ్యవసాయం అంతా ఒడిసింది అన్నట్టు. అయితే ఏమైంది, ఆడ డబ్బులు కలాస్ అయినాయి, మనిషి దగ్గర రూపాయి లేవు. ఇప్పుడు మనం అడ్డం పైన ఆడ బండి గుంజుకద్దు అద్దుప్తి అంటే కూడా ఆడు మనకు ఆగిపోయారు అయ్యాల, మనకెందుకు గుంజుకపోతుంది అని లోపల నవ్వుకొని బయటకు ఏదో బాధపడ్డట్టు ఇట్లా నిలబడ్డారు. నేను కళ్ళ చూసిన సినిమా. సరే బండి గుంజుకపోయారు 10 రోజులు అయింది, నెల అయింది, 2 నెలలు అయింది. అది పోయి కట్టి తెచ్చుకోవచ్చు బండి, అప్పటికైనా అవకాశం ఉండే. కానీ మనిషి తాగి ఈయన కూడా మెల్లమెల్లగా పేషెంట్ అయింది. ఇక ఇంటికాడ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. మంచి లైఫ్, గల్ఫ్లో ఒక మంచి సాలరీ, కొన్ని డబ్బులు పాపం చేతులు ఉండే. ఇవన్నీ ఏమైందంటే చెడు సావాసం, ఒక్కడు మొత్తం మనిషి జీవితాన్ని మొత్తం నాశనం చేసింది. అట్లా ఫైనాన్స్ వాళ్ళు ఆయన బండి లోను జప్తు కింద చేసుకొని ఆల్రెడీ సంతకాలు పెట్టినవి ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని వేలంపాటలా వేరేటోళ్ళకి అమ్ముకున్నారు. ఈయన దగ్గర పనిచేసిన 6-7 నెలలు పనిచేసిన డ్రైవర్ మంచిగా ఈ బండి మీద వచ్చిన పైసలతో బైక్ కొనుక్కున్నాడు. ఆడు మళ్ళీ ఆయన బైక్ కొనుక్కొని కొన్ని రోజులు వేరే వాళ్ళ దగ్గర టెంపరరీ చేసి లాస్ట్కి వాడు కూడా ఇక వీడేం వర్కౌట్ అవుతలేదు, మళ్ళీ వాడు ఇప్పుడు దుబాయ్ మస్కట్ వాడు వచ్చేటట్లేడు, నేను పోతాను ఆయనతో, వీడు కూడా గల్ఫ్ వెళ్ళిపోయాడు. తర్వాత ఒక 1 year అయిందనుకుంటా. 1 year తర్వాత ఒకరోజు ఈ ఎవరైతే దుబాయ్ గల్ఫ్ క్యాండిడేట్ ఉన్నాడో నడుచుకుంటూ పోగా అన్ని రోజులు ఆయన సొమ్ము తిని ఆయన తాగి తిరిగినోడు బండి మీద పోతుండు కార్లో. పాపం ఆయన చేతెత్తి బండి ఆపిండు. ఆడు
అరే అటు చూడకు, అటు బండి ఆపుతుండు, ఇటు ముఖం పెట్టుకొని పోదాం మనం అని అటు ముఖం పెట్టుకొని పోయారు. నేను నిన్న కళ్ళ నిండా చూసిన. తర్వాత ఆ మనిషిని పిలిచిన నా దగ్గరికి, పిలిచి వచ్చిండు, కూర్చుని పెట్టిన, ఛాయ్ తాగిపించిన. ఒక 10 నిమిషాల స్టోరీ మొత్తం ఆయనకే చెప్పిన. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినావు నువ్వు చూసుకో అని. భూమి మీద, భూమండలం మొత్తం మీద అన్నిటికంటే డేంజరస్ ప్రాణి ఏదని ఉందంటే మనిషి. మనిషి తలుచుకుంటే ఏమైనా వేయగలుగుతాడు. నమ్మించి గొంతు కోసట్లా మనిషిని మించిన క్యారెక్టర్ ఇంకోటి లేనే లేదు. ఇప్పుడు పులి తింటుందని మనకు మొగాలు తెలుసు కాబట్టి దూరం ఉంటాం. అవి క్రూర మృగాలని తెలుస్తుంది. ఏదైనా క్రూర మృగం ఏదైనా మనం భయం కొద్ది, భక్తి కొద్ది దూరం ఉంటాం. కానీ మనిషి అనే యొక్క ఏదైతే అవతారం ఉందో ఇది బాగా డేంజర్. ఇది మనిషిని ఏమైనా వేయగలుగుతుంది. ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి కావాలంటే మనం ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఉంటారు. మీరు అప్పుడప్పుడు స్టేజ్ల మీద చూడుర్రి, కింది స్థాయివాడు మైక్ పట్టుకొని ఆ లీడర్ని ఎట్లా పోగొడతాడు, భయంకరంగా పోగుతాడు. ఎందుకంటే ఆ పొగిడితే ఈయనకి ఏమన్నా బిస్కెట్ వారెత్తాడని, ఏదో చిన్న ఏదైనా పదవో గిదో వస్తుంది. ఏమి ఇవ్వకపోతే అదే మైక్ పట్టుకొని పొగినోడు తర్వాత బాగా తాగినాక తుక్కు దాని బతుకు నాకు తెలియదు, ఆడ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది, ఇవన్నీ మాట్లాడతారు. ఒక మనిషి ఫ్యామిలీ కోసం కుటుంబంకు దూరమై కష్టపడి సంపాదించుకున్న మొత్తాన్ని అన్నీ పోగొట్టాను రోడ్డు పాలు చేసి లాస్ట్కు బీమారై చనిపోయినాక కూడా ఏదైతే అతని సర్కిల్లో ఉన్న గ్యాంగ్ ఉందో ఒక్కడంటే ఒక్కడు కూడా పోయి పరామర్శించిన పాపన వాళ్ళే. అన్న సొమ్ము మేము బాగా తిన్నాం, బాగా తాగినాం, పాపం అన్న మేము చేయబట్టే నష్టపోయిందని కనీసం క్లైమాక్స్లో కూడా అటు ఇంటి మోకాన పోయి కూడా చూడలేదు. ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ఎవడన్నా 4 మంచి మాటలు చెప్పగానే ఆయన తీసుకొని బార్లో కూర్చొని పెడతారు. అబ్బాయి నన్ను పోగిండు అటు ఎందుకు పోగుతాడంటే ఆ పూట గడవాలానికి గంతే. ఆ పూట ఒట్టెక్కాలి, ఆ పూట మందం బయట పడాలి, అంతకుమించి వేరే ఏముండదు. ఇప్పుడు నాకు వచ్చే కాల్స్లల్లా అన్న మహీంద్రా తారు 6 లక్షలకి ఇస్తారట అన్న, 2022-23 మోడలు. ఇక నాకు పెట్టిండు, డబ్బులు కొట్టమంటుండు అడ్వాన్స్ ఒక 10,000. మరి ఆయనకెందుకన్నా నీకే కొడతా, నువ్వు పోయి చూసి ఆ బండికి మొత్తం మరి ఓకే అంటే మిగతా కొడతా, నువ్వు పోయి చూడన్నా, నీ అన్ని వీడియోలు చూస్తా నేను, నీ దానికి బాగా ఫరక్ ఉందన్న. ఆడేమో 6,50,000 పెట్టిండు, నువ్వేమో 13. అదే బండి సేమ్ అట్లాంటిదే నువ్వు 13,50,000 పెట్టినావు అని అడుగుతారు. 6,50,000 పెట్టినోడు దొంగ. అది నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే నువ్వు 10,000 కొడతావు చూసినావా, అటు స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోను, అప్పుడు అర్థమవుతుంది ఆ 10,000 గోవింది అయితే. అట్లా మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక 4-5 కేసులు ఉంటాయి ఆన్లైన్లో మాధ్యమాలల్లో. ఇగో ఈ పలానా బండి ఇంత తక్కువ కట్టిండండి. మీరు చూడరు మన లోకల్ వాళ్ళు కూడా పోరాళ్ళు చాలామంది ఫోన్లని, సైకిళ్ళని, బైకులని, కార్లని ఇవన్నీ ఉట్టిగా ఎవరిదో బండి ఓడో పెడతాడు ఆన్లైన్లో, తక్కువ రేటు పెడతాడు. చాలా మంది కాల్ చేస్తే పని చేయదు, వాట్సాప్ కాల్ ఓన్లీ అంటాడు, లేకపోతే చాటింగ్ ఓన్లీ అంటాడు, మెసేజ్ అని ఓన్లీ అంటాడు. నాకే ఒకడు హైదరాబాద్ పోరాడు కుక్క నమ్ముతా అని నన్నే పాగలు చేసిండాడు, నా దగ్గరనే 4,000 దొబ్బిండు. నేను ఆ యూట్యూబ్ ఛానల్లో పెడితే నేను ఫోన్ చేసి నేను చెప్పినప్పుడు, అరే నేను సో అండ్ సో ఇట్లా మా అన్నయ్య కొడుకు కావాలా కుక్క అంటే, లేదన్నా నేను బయలుదేరిన ఇక పెగ్నాపూర్ దాకా వచ్చిన, అది వచ్చిన ఇది వచ్చిన, పైసలు కొట్టమన్నాడు. నేను కొట్టేటప్పుడు కూడా చెప్పిన, నువ్వు గిట్ట మోసం చేస్తే బిడ్డ నీ లొకేషన్ తీస్తా, నీ లగ్గం కూడా చేస్తా అన్న. వాని బయోడేటా మొత్తం తీసి మొత్తం మళ్ళీ ఫుల్ వీడియో తీసి పెట్టిన. తర్వాత మొత్తం పైసలు కొడితే ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది వీడియో, అది డిలీట్ చేయలేదు నేను. ఆ డిలీట్ చేయమంటే కూడా చేయలేదు. ఆడు పలానా మల్రెడ్డి కాలేజీలో చదువుతాడు అని రూము అని, ఆడు ఉండే కేఫ్, వాడు ఎక్కడ ఛాయ్ తాగుతా అన్ని బయటకు వచ్చినాయి. ఆ నెంబరు, ఆ అడ్రస్, మెదక్ జిల్లా అన్ని బయటకు వచ్చినాయి. ఆడు చీటింగ్ చేసింది చిన్నదే, కానీ ఆడు ఇప్పుడు చిన్నది చేసిండు, రేపు పెద్దది చేస్తాడు. ఇప్పుడు నాకు నష్టం జరిగిందని నేను సపరేకుంటే ఆడు ఇంకా 1000 మందిని ముంచుతాడు. అట్లా 4,000 4 లక్షల దాకా అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ మాధ్యమాలు అనేవి ఏంటి సార్? ఇప్పుడు ఒక మనిషి మనకు పొగుడుతుండంటే ఆడు మన నుంచి ఏమో ఆశించిందని అనుకోవాలి. టైంపాస్కి ఎందుకు పొగుడుతాడు? ఆయనకేం పని లేదే, ఆయనకేం పని లేకనే మనని పొగుడతాడా? ఇవరిదాకా చెప్పిన స్టోరీలా నీతి ఏంటిదంటే, మనం ఎవడో మనకేదో నీకు లాభం అవుతుందంటే ఆ పని ఏదో ఆడ చేసుకొని బతకచ్చు కదా, నాకు లాభం చేసిన ఎందుకు? ఇప్పుడు నాకు ఒక మనిషి తాగిపిస్తుండు, ఎందుకు తాగిపిస్తాడు? మందు ఉట్టిగా అవుతుందా? మందు పట్టేంత రేటు ఉంటుంది మందు.
కాస్ట్లీ మందు అంటేనే. ఇప్పుడు మళ్ళీ మన తెలంగాణలో ఇంకా ఎక్కువ రేటు, రోజు రోజుకు రేట్లు పెరుగుతాయి, బంగారం పెరిగినట్టు మందు రేటు. అంత మందు అన్ని రూపాయలు పెట్టి మన కాడ ఎందుకు తాగిపిస్తాడు? వానికి ఏదో అవసరం ఉంది మన సైడ్ నుంచి, అవసరం వడ్డెక్కేదాకా అన్న అన్న అంటాడు, సార్ అంటాడు, దండం పెడతా అంటాడు, అన్నీ అంటాడు. అవసరం వడ్డెక్కిన తర్వాత కలస్. పుట్టిగా మన మనిషి అంత భయంకరమైన మృగం ఇంకోటి లేదు నాకు తెలిసింది. మరి అందరు అట్లా ఉంటారు అని కాదు, మంచోళ్ళు కూడా ఉంటారు. కానీ మంచోళ్ళు ఇవన్నీ మాట్లాడరు, పొగడతాలు ఇవేమి ఉండే, వాళ్ళు కట్టె కొట్టే తెచ్చే పెట్టే అన్నట్టు ఫేస్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటారు, ఉన్న ముచ్చట క్లియర్గా అయిపోతారు. ఈ దొంగన కొడుకులు ఉంటారు చూసారా, వాళ్ళు బాగా మనని ఐస్ క్రీమ్లు వేసుడు, బిస్కెట్లు వేసుడు, మనని అట్లా వేసుడు ఇట్లా వేసి ఇంకా చియ్యగా మాట్లాడు, గొంతుకు వచ్చేదాకా తెలియదు అవగట్ల. అందుకోసమే మనం మన ఫ్యామిలీకి ఏది మంచిదో మన దగ్గర నుంచి ఏం ఆశించకుండా సలహా ఇస్తారు చూడు, వాన్ తినాలి. మనం దాయిపిస్తే తినిపిస్తే ఏపటోలేదు కదా, వాళ్ళు ఏం చెప్తారు? సరే మనకు తెలియని పనిలో ఏలు పెట్టదు, మనకు రాంది ట్రై చేయొద్దు, మనకు వచ్చింది ఇచ్చిపెట్టదు. చాలామంది పర్వతం పోయి పనులు రాలబట్టుకుంటారు. ఆ మధ్యకాలంలో ఒక యూట్యూబరు ఆయన పర్సనల్గా ఆయన వేరే వీడియోలు చేసుకుంటుండే, మంచి పబ్లిసిటీలు వచ్చింది, మంచిగా నడిచింది. కానీ ఆయనకు ఎవడో చెప్పినట్టున్నాడు, అన్న మనం ఢిల్లీ పోదాం, నీకు యూట్యూబ్లో బాగా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, ఆడవడో పోతుండు ఈడవడో పోతుండు, వాళ్ళు మస్తు కార్లు అమ్ముతారు, మనం కూడా పోదాంపా అంటే ఆయన ట్రైన్ ఎక్కిర్రు, ఢిల్లీలో దిగిరు. ఇది గేట్ ఇండియా, ఇది ఇండియా గేటు, ఇది అది ఇది ఇక్కడ కార్లు గిట్లుంటాయి అట్లుంటాయి అని ఆయనతో 4-5 ఏరియాలలో రోడ్ల మీద ఉన్న కార్లన్నీ వీడియోలు తీసుకుంటే చూపెట్టిరు. కొన్ని కార్లు అమ్మిరు, 4-5 కార్లు అమ్మిరు. ఇక ఆయనతో ఒక కారు పట్టుకొని ఇప్పుడు ఎంతైనా ఇది నేను చేసేది కూడా రిస్క్ పని అయింది, అంటే జోక్ ఇది. చాలామంది ఇప్పుడు ఫ్లైట్ ఎక్కి దిగుతుండు, కారు తీసుకొని వస్తుండే అనుకుంటారు, కానీ ఎవరి కష్టం వాళ్ళకుంటుంది. కావాలంటే ఇక నా ఎంబడి ఏం పేరన్నా శ్రీనివాస్ సీనన్న ఉన్నాడు, డాక్టర్ సార్. ఎట్లుంది సార్ జర్నీ? రిస్క్ ఉందా సుఖం ఉందా? రిస్కే ఉంది. అయితే పాపం బండి కొనుక్కున్నారు. బండి గురించి డ్రైవింగ్ అందరికి వస్తుంది, కానీ బండి గురించి నాలెడ్జ్ తక్కువ. మళ్ళీ లాంగ్ డ్రైవ్ ఎప్పుడు పోయిన వాళ్ళు కాదు. ఈరోజు అక్కడ మన లోకల్ హైదరాబాద్ చుట్టుపక్కల తిరిగేటోళ్ళు, హైదరాబాద్ నుంచి కర్నూలు పోయేటోళ్ళు, వాళ్ళకు ఈ ఢిల్లీ టు ఇంత లాంగ్ నడపలేరు కదా బండ్లు. అయితే కొన్నారు, మంచిగానే బండి దొరికింది, సూపర్ బండి కొనుక్కున్నారు. సరే మార్కెట్ రేట్ కంటే 20-30 ఎక్కువనే పెట్టి కొన్నారు. ఆయనలోకి ఎవరో పైసలు పంపిరు, ఆ బండి మాకు కావాలి నువ్వు పట్టుకొని రా, నేను డబ్బులు కొడతా అంటే వాళ్ళు నమ్మిరు, కొట్టిరు. బయలుదేరిరు, మంచిగా ఆయనతో దాబాలకు మంచిగా గట్టిగా తిన్నారు. రాత్రి 12 దాకా నడిపారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి నిద్ర వచ్చింది, అందరు పండుకున్నాడు, ఒక పిల్లాడు నడుపుతాడు. ఆయనతో కొంచెం ముంగట ఝాన్సీ నుంచి సాగర్ మధ్యలో అప్పుడు రోడ్ వర్క్ జరుగుతుంది, కొన్ని జాగాల్లో కంప్లీట్ రోడ్ తీసేసారు. వీళ్ళకి నిద్ర మబ్బులా అది అర్థం కాలే. స్పీడ్ బ్రేకర్లు కూడా ఉన్నాయి, మంచి స్పీడ్ ఉంది బండి, కళ్ళు మూసుకపోయినట్టున్నాయి. ఆయనతో పోయి ముంగట బండి బొందల పడగానే ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినాయి, బండి ముంగట ఇంజన్ పొజిషన్ అంతా డ్యామేజ్ అయిపోయింది. 2-3 గట్టిగానే దెబ్బలు తాకినాయి. వాట్ నెక్స్ట్ ఏం చేయాలి? చలో తెల్లారదాకా ఆయన తానే కూర్చున్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళని హాస్పిటల్ తీసుకుపోయారు. అది ఆ లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, నో ప్రాబ్లం. కానీ బండి నష్టపోయారు. తెల్లారి ఎవరికైతే వీళ్ళు బండి తీసుకున్న కస్టమర్ ఉన్నాడో ఆయనకు విషయం చెప్పారు, సార్ గిట్ల సంగతి గిట్లా అయింది. ఆయన ఏమంటాడు, నాకు సంబంధం లేదు, నేను పైసలు ఇచ్చినా మీరు నాకు బండి ఇవ్వాలి. అది రిపేర్ చేస్తే కూడా కాదు సార్, మరి ఏం చేద్దామంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే బండి వీళ్ళ పేరు మీద లేదు, అక్కడ వాళ్ళ పేరు మీద ఉంది. ఇప్పుడు ఆ పంచాయతీ మనకు ఫోన్ వచ్చింది, నన్ను అడిగారు, సార్ గిట్ల సంగతి అంటే నాకు వేరేటోళ్ళ సంగతి నాకు చెప్పకూడదు, నాకు అవసరం లేని సబ్జెక్ట్. ఇప్పుడు అలా నేను ఏళ్ళు పెట్టలేను సార్, ఎందుకంటే మీరు ఆయనతో ఏం మాట్లాడుకున్నారో ఆయన మీకేం మాట్లాడినో నాకు తెలియదు. నా లెక్క చాలా మంది ఢిల్లీలో దందా ఎత్తురు, నేను కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకొని పని చేస్తాను. అటు కొంతమంది ఏమో అక్కడనే ఉండి కంటైనర్లు ఎత్తారు, నాకు కంటైనర్లు వేసుడు రాదు. అది నాకు ఎందుకో నచ్చదు సార్, ఎందుకంటే బండి ఇంజన్ పరంగా ఎట్లుంది తెలవాలంటే నడిస్తేనే తెలుస్తుంది, కంటైనర్లు ఎత్తే తెలియదు సార్. నేను అందుకే అయ్యా అని చెప్పిన. మీరు ఏదైనా ఉంటే మీరు మాట్లాడుకోరు సార్, నన్ను ఇన్వాల్వ్ చేయకూడదు.
అక్కడికి ఆగిపోయింది ఆ స్టోరీ. మీకు ఎందుకు సార్, నేను మాట్లాడతా, మీకు ఎందుకు, అది గట్టుంటుంది ఇట్లుంటుంది, మనం ఇన్వాల్వ్ కాము. ఎందుకంటే నాకు వచ్చే కాల్స్కు నేనున్న బిజీకి నాది నాకే గోక్కుందంటే ఇంకొని పనిచేది నాకెందుకు. అందుకే మనకి ఏదైతే వస్తుందో గదే పని చేయాలి. ఒకవేళ మనకు రాదు ఆ పని మనం చేస్తున్నామంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నది 10 రూపాయలు ఇచ్చి చేయించుకోవాలి. ఇప్పుడు నాకు డ్రైవింగ్ రాకపోతే నేను డ్రైవర్ని ఇచ్చి పంపించుకోవాలి బండి, నేను పక్కకు కూర్చోవాలి. ఈ ట్రిప్పులా నా సొంత తమ్ముడు ఉన్నాడు ఇంట్లో ఎంబడి, మా సంతోష్ ఉన్నాడు నా ఎన్కోడ్, నా ఎంబడి వచ్చిండు ఢిల్లీ. అయితే క్యాష్ ఉండే మా ఎంబడి. ఇక ఒక్కరిని పోతే ఫ్లైట్లో అంత క్యాష్ అలో చేస్తారో చేయరో అని ఇద్దరం వచ్చినాం. సరే ఒక బ్యాగులో 5-5 లక్షలు పెట్టుకొని. దానివల్ల అన్ని కూడా ఎంబడి తీసుకొచ్చిన. ఆడేమన్నాడు, అన్న నువ్వు ఉండి ఇంకో 2-3 రోజులు ఉండు అని. 7 బండ్ల నేను ఒక డ్రైవర్ ఉన్నా, నాకు ఎక్స్ట్రా అని కూడా ఒక డ్రైవర్ని ఇచ్చిన. నువ్వు నడపకు తమ్మి, నీకు వానికి డ్రైవింగ్ వస్తుంది రాదని కాదు, సొంత తమ్ముడు నడుపుతాడు, ఆ డ్రైవర్ పైసలు మిగులుతాయి మాకు. కానీ ఫిర్బీ డ్రైవర్ని మాట్లాడి నువ్వు పక్కకే కూర్చో, నువ్వు బండి నడపకు. ఒకవేళ డ్రైవర్కి నిద్ర వస్తుందంటే అప్పుడు నువ్వు బండి తీసుకోరా, అప్పటిదాకా నడపకు అని చెప్పిన. ఎందుకన్నా నువ్వు ఉండు, నేను పోతా, ఆటోమేటిక్ బండి నేను నడుపుతా, నేను పోతా అన్నాడు. నేను నమ్మలే. ఎందుకంటే మనకు పోతే 5-10 వేలు పోతాయి కావచ్చు, కానీ రిస్క్ ఉంటుంది. మళ్ళా నేను కూడా ఎందుకు వస్తున్నా అంటే 7 బండ్లు, ఇంత లాంగ్ జర్నీ. సరే మంచి అయినా చెడైనా నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఫేస్ చేయగలుగుతా. ఎవరైనా ఆఫీసర్ వచ్చినా మాట్లాడగలుగుతా, దండం పెడతా, కాలు మొక్తా, ఏమైనా చేస్తా. కానీ ఈ పోరాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కదా. నిన్న మిగిలిన సలనం పొద్దుగాల తినమంటేనే వాడు తినలేడు, మళ్ళీ నేనే తిన్నా. నిన్న రాగానే వంట చేసినాం, కొంచెం సలనం ఉంది, మళ్ళీ వేడి అన్నం వేసుకొని తిన్నారు తప్ప సలనం ఓడి ముట్టలే. మా వాళ్ళు వచ్చిన పిల్లలు హీరోలు, ఆ సలనం నేనే తిన్నా మళ్ళీ ఈరోజు. అవగట్లు ఉంటారు మనుషులు. అన్నం భారేయంగా నాకు ఇలా పిచ్చి కోపం వచ్చింది. అరే ఇప్పుడు 6 మెంబర్స్ ఉన్నాం, సలనం కొంచెమే ఉంది, మనిషికి ఒక బుక్ వేసుకున్నా అయిపోతుంది. ఎవరు వేసుకో కారణం పెడితే ఖరాబ్ అయింది, ఉట్టిగా బయట వారేస్తాం. నాకు అన్నం భారేయంగా చాలా అంటే చేతి ఒక్క మెతుకు కింద పడ్డా నేను తీసుకొని తింటా. అసొంటిది మొత్తం ఇంత అన్నం భారేసిన ఇవ్వాలి. అదే హోటల్లో పెట్టి ఢిల్లీలో అదే వైట్ రైస్ మన బియ్యం కొనుక్కోవాలంటే ఢిల్లీ మొత్తం తిరిగినా దొరకదు. మళ్ళీ నీకు తెలంగాణ భవనం, ఆంధ్ర భవనం పోవాలి అన్నం కావాలంటే. ఇడంతా బాస్మతి రైస్ తింటారు, మన బియ్యం దొరకాయి. అట్లా ఉంటుంది కథ. రిస్క్ అయినా పర్లేదు, నేను వస్తా, అవసరమైతే నేను మళ్ళీ ఫ్లైట్కి వస్తా. కానీ నేను ఎంబడి వచ్చి బండ్లు జగిత్యాల అప్పయ్య పత్తా, 1 కాదు 2 కాదు 5-6-7 బండ్లు ఉన్నాయి. అన్నీ మళ్ళీ 5 నుంచి 10 లక్షల మధ్యలో బడ్జెట్ బండ్లు. కస్టమర్లు మనం నమ్మి ఆన్లైన్లో డబ్బులు పే చేసారు. తమ్మి నువ్వు సపరేట్గా పక్కకు కూర్చొని తమ్మునికో డ్రైవర్ని ఇచ్చి నేను ముంగట ఇప్పుడు నా వెనక లైన్గా 6 బండ్లు నేను వెనకాల. అందుకే మనకు రాని పని ఏ యూట్యూబర్ అయినా కానీ, నేను ఒక సబ్జెక్ట్ మీద ఇప్పుడు నాకు ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారని నేను అన్ని లట్టు పొట్టు అన్ని వీడియోలు చేయొచ్చు, నేను చేస్తాను కదా. నాకేం తెలుసో అదే బండ్ల గురించి చేస్తున్నా. ఏదైనా ఇట్లా రాత్రిపూట ఎందుకు వచ్చినప్పుడు ఇట్లనే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం వీడియో తీస్తాను. కొంతమందికి నచ్చుతున్నాయి, అన్న మంచి విషయం చెప్పినాం అంటారు. దానిలో ఇంకా ఏదైనా మళ్ళీ కొత్త విషయం వస్తే దాని మీద వీడియో ఎత్తున్నాను అంతే తప్ప ఈ కార్ల దందా తెలిసిన కానీ బర్రెలు అమ్ముడు, కుక్కలు అమ్ముడు, పందులు అమ్ముడు, ఇట్లా గాడిదలు అమ్ముడు అట్లాంటి బిజినెస్ నేను చేస్తలేను. అవి నాకు తెలియదు, నేను చెయ్యను. ఎందుకంటే నేను ప్రీమియం వెహికల్ ఏదైనా వీడియో చేసినప్పుడు కూడా నాకు తెలియకపోతే ఆ వీడియోలో చెప్పేస్తా, ఈ బండి గురించి నాకు నాలెడ్జ్ లేదు సార్, మీ కార్స్ కార్డు పెడతా, మీరు ఇంకేమైనా దీని గురించి ఇంకేమైనా మీరు తెలుసుకోవాలంటే కూడా తెలుసుకోరని చెప్తాను. చాలా సాటికే అయిపోతుంది. నాకు అన్ని తెలుసు అని గొప్పగా చెప్తారు. రేపు పొద్దుగాల జెన్యున్ కస్టమర్ దాని గురించి దాని ఫీచర్స్ చెప్పు బాబు అంటే నేనేం చెప్పాలి? నాకేం తెలియదు సార్, మీ కార్స్ కార్డు ఇస్తా అని చెప్తా, అంతే. అందుకే మనల్ని చెట్టెక్కిచ్చి చేతులు ఇచ్చిపెట్టే వాళ్ళు బాగా మంది ఉంటారు. సో మన దగ్గర బెల్లం ఉన్నంతసేపే ఈగలాలుతాయి. ఇవన్నీ కరెక్టే. మనకెవడన్నా ఏదన్నా సబ్జెక్ట్ గురించి నువ్వు ఈ పని చేయి సక్సెస్ అవుతావంటే అసలే ఎక్కువ మీకు తెలియకపోతే, మీకు నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళకి దిగురు. నాలెడ్జ్ లేక దిగుతారు మాత్రం బర్బాద్ అవుతారు. నిజంగా చెప్తున్నా, ఇది నా కళ్ళతో చూసిన ఒక మనిషి జీవితకాలం కష్టం లాస్ట్కు చనిపోయినాక వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అవన్నీ కళ్ళతో చూసిన. సరే వాళ్ళకు ఇల్లు ఉంది, ఇంత భూజాగు ఉంది, బతికిపోయారు, కానీ అవి కూడా లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అవి కూడా వాళ్ళ భర్త పేరు మీద లేవు, భార్య పేరు మీద ఉన్నాయి. కాబట్టి ఆ ఉన్న ఆడపిల్లలకు ఆయన లేకపోయినా ఆ మాత్రం నడిచింది. ఆ మనిషితోటి బండి కొనిచ్చి లాస్ట్కు ఆయన బర్బాద్ అయ్యేదాకా చూసిరు తప్ప, సరే మనకి ఇన్ని రోజులు హెల్ప్ చేసిండు, మనకు మస్తు మంచిగా అరుచుకున్నాడు, ఎంత బిల్ అయితే అంత బిల్లు కట్టిండు, ఆయన తాగుబోతుని చేసినాం, క్లైమాక్స్లో మనం ఆయనకు సపోర్ట్ చేయాలని తాగిన నా కొడుకు ఒక్కడు కూడా రాలేదు.
అందుకే తాగాలి. ఎప్పుడు మనం బాగా ఆనందంగా మన ఇంట్లో ఏదైనా మంచి ఫంక్షన్ అయితే చూడు అప్పుడు తాగాలి. అది పెద్ద ముచ్చట కాదు. ఊరిని తాగుడు ముందుగా ఇదేం తాగుడు రా భయ్. పొద్దుగాల లేస్తే మళ్ళీ పొద్దుగా దాకా తాగుతారు. ఆ అవయవాలు ఎట్లా పనిచేస్తాయి? భార్య పిల్లలతో ఏం మాట్లాడతారు? గబ్బు వాసన వస్తుంది, కప్పుకుంటారు, అంత పెంట శరీరం అంతా ఖరాబ్ అవుతుంది, ఇన్ని రోగాలు వస్తాయని తెలుసు. అయినా కానీ తాగుతారు, జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు, వేరేటోళ్ళ జీవితాలు నష్టం చేస్తారు. ఇట్లా నడుతుంది ప్రెసెంట్ మన యువత. ఎందుకు ఆయన సీనన్న, డాక్టర్ సీనన్న ఓ స్టోరీ చెప్పగానే నాకు మా ఫ్రెండ్ది గుర్తుకొచ్చి, నాకేం ఫ్రెండ్ కాదు ఆయన, వేరే ఊరు, మాది వేరే ఊరు. కాకపోతే మనం ట్రావెల్స్ బిజినెస్లో ఉన్నాం కదా, కళ్ళ నిండా చూసినామని ఆయన గురించి ఈరోజు యాద్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయన భూమి మీద లేడు, కానీ ఆయనకు జరిగిన నష్టం మనం 4-5 సార్లు చెప్పినాం అతనికి. అన్న నువ్వు నష్టపోతున్నావు అన్న, నీకు అర్థమవుతలేదు, వాళ్ళు కొంచెం వాళ్ళతో జాగ్రత్త అని కూడా 2-3 సార్లు చెప్పిన. చెప్తే ఈయన ఎక్కడో తాగిన కాడ ఒకసారి ఇక విలాసాగరం రమేష్ మొన్న గిట్లా అన్నడే అని అలాగ చెప్పిండు. చెప్తే వాళ్ళు మళ్ళీ తాగచ్చి ఈయన తాగిపించింది తాగచ్చి తిట్టిరాడ. నా పేరు పెట్టలే, ఇట్లా కూడా మా గురించి చెప్తుండట అది ఇది అని తిట్టిరు. సరే అమ్మ సెడంగా చూడాలి కానీ సాయం చేయొద్దు గంగలవర్రా అని సపడేకున్నాం. నేను అనుకున్నట్టు అయింది. లాస్ట్కి మనిషి భూమి మీద లేకుండానే పోయింది. సో ఆయనకి ఎందుకో ఈరోజు నాకు ఆయన కళ్ళ ముంగట కనబడ్డట్టు అనిపించింది. అందుకే ఆయన గురించి వీడియో చేసిన. ఓకే సార్, నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ. నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తే వీడియో షేర్ చేయర్రి, ఒక్కొక్కరికన్నా ఉపయోగపడుతుంది. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.